భూలోకంలో ధర్మదేవత నీతిపరులని నిజాయితీపరులని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకోవాలనే కోరిక ఒకసారి పార్వతీదేవికి కలిగింది. ఆ కోరిక తీరడానికి గాను శివుడు పార్వతీదేవిని విజయపుర రాజ్యానికి వెళ్ళమని చెప్పాడు. ఆ రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని ఆస్థానంలో వివేకవర్మ అనే ఒక ఉన్నతాధికారి ఉండేవారు. అతను చాలా గొప్ప నీతిపరుడు. అంచేత వివేకవర్మ కింద పనిచేసే వారికి అవినీతిగా ప్రవర్తించడానికి గాను అవకాశం ఉండేది కాదు. అవినీతి పరుల ముఠాకి నాయకుడు సురేంద్రవర్మ. వీరందరూ కలిసి వివేకవర్మ ఉద్యోగం ఊడటానికి ఒక పన్నాగం పన్నారు. వాళ్ళు తాము అక్రమంగా సంపాదించిన సొమ్ము 1000 వరహాల బంగారు నాణాల్ని ఒక పాత్రలో నింపి ఆ పాత్రని వివేకవర్మ ఇంటి పెరట్లో ఒక చోట పూడ్చిపెట్టారు. తర్వాత వాళ్ళు రాజుకి ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తూ వివేకవర్మ గొప్ప లంచగొండి అని, తన అక్రమ సంపాదన అంతా కూడా రహస్యంగా తన పెరట్లో ఈశాన్య మూల పాతిపెట్టాడు అని చెప్పారు. ఈ ఉత్తరం అందిన వెంటనే రాజు కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వివేకవర్మ ఇంటికి వచ్చాడు. అది చూసి వివేకవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. రాజు అతనికి ఆకాశరామన్న ఉత్తరం సంగతి అంతా చెప్పి భటుల చేత పెరటి ఈశాన్య దిక్కున తవ్వించాడు. పాత్ర బయటపడింది. కానీ అందులో రాళ్ళు మటుక్కే ఉన్నాయి. తనకి వ్యతిరేకంగా ఉన్నవారెవరో గాని ఇలాంటి కుట్ర చేశారని వివేకవర్మ రాజుకి నచ్చచెప్పాడు. ఆ పాత్రలో ఉన్న బంగారం అంతా మాయమైపోయింది. అయితే ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే, అవినీతి పరుల ముఠా అందరూ కలిసి రాత్రివేళ బంగారాన్ని వివేకవర్మ ఇంటికి తీసుకుపోతూ ఉండగా ఒక దొంగ కనిపెట్టాడు. వారిని వెంబడించాడు. వాళ్ళు ఆ ధనాన్ని ఎక్కడ దాచిపెట్టారో వాడు చూసి అందులో బంగారాన్ని తీసేసుకుని పాత్రలో రాళ్ళు నింపి తిరిగి దాన్ని భూమిలో పాతిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ధర్మదేవత వివేకవర్మని ఎలా కాపాడిందో పార్వతీదేవి చూసింది. తన పన్నాగం పనికి రాకుండా పోయినందుకు గాను సురేంద్రవర్మ అతని అనుచరులు నిరాశ చెందటమే కాక తమ డబ్బు పోయినందుకు గాను కుమిలిపోయారు. వాళ్ళు వివేకవర్మని అంతటితో వదలక మరొక ప్రయత్నం తలపెట్టారు. సురేంద్రవర్మ ఒక రాత్రి వివేకవర్మ ఇంటికి తన అనుచరులనిద్దరినీ వారి వెంట రత్నాభరణాల్ని ధరించిన స్త్రీని పంపించాడు. వాళ్ళు వివేకవర్మతో, అయ్యా, మేము యాత్రికులం, దూరదేశం నుంచి వస్తూ ఉన్నాం, సత్రంలో బస చేశాం, మా వద్ద బోలెడంత డబ్బు రత్నాభరణాలు ఉన్నాయి, సత్రంలో వీటికి దొంగల భయం ఉండవచ్చు కనుక ఈ రాత్రికి మా డబ్బు ఆభరణాలు మీ ఇంట భద్రంగా ఉంచితే రేపు తీసుకుపోతాము అన్నారు. పరోపకారి అయిన వివేకవర్మ వారి డబ్బు నగలు తీసుకుని జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచాడు. ఆ వెంటనే రాజుకి మళ్ళీ ఆకాశరామన్న ఉత్తరం వెళ్ళింది. వివేకవర్మ ఒక వ్యక్తి దగ్గర బోలెడంత డబ్బు రత్నాభరణాలు లంచంగా పుచ్చుకున్నాడు అని. అతని ఇల్లు సోదా చేస్తే అవి దొరుకుతాయి అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. ఆ రాత్రే రాజు భటులతో వివేకవర్మ ఇంటికి వెళ్ళి ఇల్లంతా సోదా చేశాడు. కానీ పెద్ద ఎత్తున డబ్బు కానీ వజ్రాభరణాలు కానీ అతనికి దొరకలేదు. వివేకవర్మ రెండవ ఆకాశరామన్న ఉత్తరం కూడా చూసి రాజుతో ఇలా అన్నాడు, మహాప్రభు, ఈ ఉత్తరంలో కొంత నిజం ఉంది. చీకటి పడ్డాక 2 పురుషులు 1 స్త్రీ మా ఇంటికి వచ్చిన మాట నిజం. తాము యాత్రికులమని, తమ వద్ద ధనం ఉంటే సత్రంలో ఎటువంటి అఘాయిత్యమైనా జరగచ్చని వాటిని నా దగ్గర దాచమని నాకు ఇచ్చారు. కానీ కొంతసేపటికి ముందు ఆ ఇద్దరిలో 1 పురుషుడు 1 స్త్రీ నా దగ్గరికి వచ్చి వెంటనే మేము ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాం కనుక మా నగల్ని మాకు ఇమ్మని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు వివేకవర్మ. వివేకవర్మ రాజుతో ఈ మాట చెప్తూ ఉండగానే రాజభటులు 1 పురుషుణ్ణి స్త్రీని పట్టి తెచ్చి, మహాప్రభు, వీళ్ళిద్దరూ బోలెడంత డబ్బు వజ్రాభరణాల్ని దాచుకుని అనుమాన పరిస్థితుల్లో పారిపోతూ ఉంటే పట్టుకుని తీసుకువచ్చాం. ఆరా తీస్తే వీళ్ళు సురేంద్రవర్మ అనుచరులు అని తెలిసింది. వివేకవర్మని ఎలాగైనా సరే ఉద్యోగం నుంచి తొలగించేలాగా రాజుగారి ఆగ్రహానికి అతను గురి అయ్యేటట్టు చేయాలని ప్రయత్నించినట్టు వీళ్ళు ఒప్పుకున్నారు. వివేకవర్మ వద్ద డబ్బు ఆభరణాలు దాచిపెట్టాక వీళ్ళకి సురేంద్రవర్మకి ఏదో చిన్న గొడవ తగువలాట వచ్చింది. సురేంద్రవర్మ వీళ్ళకి ద్రోహం చేశాడట. అంచేత వాటిని కాజేయాలని బుద్ధి పుట్టిందిట అన్నారు. రాజు సురేంద్రవర్మని అతని అనుచరులని కఠినంగా శిక్షించి వివేకవర్మని ఇంకా పెద్ద హోదా గల ఉద్యోగంలో నియమించాడు. ఇదంతా చూసి పార్వతీదేవి ధర్మదేవతని మెచ్చుకుంటూ కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. నీతికి నిజాయితీకి నిలబడిన వారిని ఎప్పటికైనా జయం వరించక తప్పదు. ఎందుకంటే దైవానుగ్రహం వారి పట్ల ఉంటుంది కనుక. ఈ కథ నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను.
మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.